మన యేసుకు సమమెవరు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసెదవేళ. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసెదవేళ. రక్షణ దినమిదియేరా, తక్షణమే కనుగొనరా. రక్షణ దినమిదియేరా, తక్షణమే కనుగొనరా. ఇది దేవుని వరము, ఇది దేవుని వరము. మారగనే కొనుము, మారగతే కొనుము. ప్రేమామృతధారల చిందిన మన యేసుకు సమమెవరు. ప్రేమామృతధారల చిందిన మన యేసుకు సమమెవరు. పాట సంఖ్య 486. 400. యేసుని నమ్మేటి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులుగా తీర్చబడరు. నాలుగు 486, 480, 408. యేసుని నమ్మేటి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడి వారు ఖర్జూరపు చెట్టు వలె మ్రోగువేయుచుండెదరు. ఖర్జూరపు చెట్టు వలె మ్రోగువేయుచుండెదరు. ఖర్జూరపు మాటలతో రక్షణకై స్తుతించెదరు. ఖర్జూరపు మాటలతో రక్షణకై స్తుతించెదరు. యేసుని నమ్మెడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడి వారు లేపాను దేవదారు చెట్టు వలె ఎదుగుదురు. లేపాను దేవదారు చెట్టు వలె ఎదుగుదురు. జ్ఞానములో ఎదుగుచునుందురువారు. ప్రభు కృపా జ్ఞానములో ఎదుగుచునుందురువారు. యేసుని నమ్మెడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడి
వారు యెహోవా మందిరములో నాటబడి ఉండెదరు. యెహోవా మందిరములో నాటబడి ఉండెదరు. స్థానములో నిలచెదరు. కదల కసిరులయుండెదరు. సహనముతో నిలచెదరు. కదల కసిరులయుండెదరు. యేసుని నమ్మెడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడి వారు దేవుని ఆవరణములో వర్ధిల్లుచునుండెదరు. దేవుని ఆవరణములో వర్ధిల్లుచునుండెదరు. సేవింతురు తమ ప్రభుని కనపడుతురు నిరతంబు. సేవింతురు తమ ప్రభుని కనపడుతురు నిరతంబు. యేసుని నమ్మెడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడి వారు సాయితనంబున చిగురు పెట్టి పాలింతురు. వారు సాయితనంబున చిగురు పెట్టి పాలింతురు. ప్రసిద్ధి చేతురు ప్రభుని యథార్థవంతుడనొచ్చు. ప్రసిద్ధి చేతురు ప్రభుని యథార్థవంతుడనొచ్చు. యేసుని నమ్మెడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడి వారు నీటికాలు వాయోరను నాటబడి వారలై. నీటికాలు వాయోరను నాటబడి వారలై. మేటి సారము కలిగి పచ్చగా నుందురు వారు. మేటి సారము కలిగి పచ్చగా నుందురు వారు. యేసుని నమ్మెడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడి వారు హల్లెలూయా పాట పాడి వల్లభుని స్తుతింతురు. హల్లెలూయా పాట పాడి వల్లభుని స్తుతింతురు. చల్లని
ప్రభురా గణకై మెల్లగా వేచియుండెదరు చల్లని ప్రభురా గణకై మెల్లగా వేచియుండెదరు ఇదే పాట పుస్తకించి 239 220 237 239 237 203 మా దేవా నీదు విశ్వాసత చాలా గొప్పది 239 237 203 మా దేవా నీదు విశ్వాసత చాలా గొప్పది మా దయామయుండగు తండ్రివి నీవే తల్లిని మించిన దాతవు నీవే దయామయుండగు తండ్రివి నీవే తల్లిని మించిన దాతవు నీవే మాయా మమతల గాథల నుండి మమ్ములను రక్షించితివి మాయా మమతల గాథల నుండి మమ్ములను రక్షించితివి మా దేవా నీదు విశ్వాసత చాలా గొప్పది మా దేవా కోడి పిల్లలను కాసెడు పరిధి ఆపదలన్నిటి పాపినివయ్యా కోడి పిల్లలను కాసెడు పరిధి ఆపదలన్నిటి పాపినివయ్యా సర్వకాలములందున నీకే చక్కగా సంస్తుతులకు నీకే సర్వకాలములందున నీకే చక్కగా సంస్తుతులకు నీకే మా దేవా నీదు విశ్వాసత చాలా గొప్పది మా దేవా సింహపు పిల్లలు ఆకలిగొనిన సింహపు గుహలో నన్ను వేసినను సింహపు పిల్లలు ఆకలిగొనిన సింహపు గుహలో నన్ను వేసినను నీకు కలుగకుండగా నన్ను నీవు కాపాడుచున్నావీలను నీకు కలుగకుండా నన్ను నీవు కాపాడుచున్నావీలను మా దేవా నీదు విశ్వాసత చాలా గొప్పది మా దేవా మరణలోయలందున నేను తరుణములు నాకు విరోధమైన మరణలోయలందున నేను తరుణములు నాకు విరోధమైన చరణములు పాడెద
విధమున నీవు నన్ను చూచుచున్నావుగా చరణముల్ పాడేది విధమున నీవు నన్ను చూచుచున్నావుగా మా దేవా మా దేవా నీదు విశ్వాసత చాలా గొప్పది మా దేవా వ్యాధులు నన్ను బాధించినను వ్యాకులములు హృదయములో వ్యాధులు నన్ను బాధించినను వ్యాకులములు హృదయములో నన్ను బ్రోచుచునుగా వదలవు నన్నిలా అనాథునిగా ఎప్పుడు నన్నిలా బోంచు చుందుగా మా దేవా మా దేవా నీదు విశ్వాసత చాలా గొప్పది మా దేవా నీదు సత్యమాకాశము కంటే అత్యున్నతముగా స్థాపించబడే నీదు సత్యమాకాశము కంటే అత్యున్నతముగా స్థాపించబడే నీదు సత్యమును నీ చూడనగునా కనులకు ప్రత్యక్షపరచితివి నీదు సత్యమును నీ చూడనగునా కనులకు ప్రత్యక్షపరచితివి మా దేవా మా దేవా నీదు విశ్వాసత చాలా గొప్పది మా దేవా పర్వతములు తొలగినగాని పలువిధ కొండలు తత్తరిల్లినను పర్వతములు తొలగినగాని పలువిధ కొండలు తత్తరిల్లినను పావనుడా నీదు వెలలేని కృపలను విడువదు హల్లెలూయా పావనుడా నీదు వెలలేని కృపలను విడువడు హల్లెలూయా మా దేవా మా దేవా నీదు విశ్వాసత చాలా గొప్పది మా దేవా గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. యెహోవా నిత్యము నిన్ను నడిపించును, క్షామకాలనైన తృప్తిపరిచి నెమ్మకలు బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు బుగుచును నీటి బుగ్గ వలె ఉండెదవు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 9వ వచనాన్ని మనము జ్ఞాపం చేసుకుందాం. 45:9వ వచనాన్ని జ్ఞాపం చేసుకుందాం. మట్టి కుండ పెంకులలో ఒక పెంకై ఉండి తాను సృష్టించిన వానితో వాదించు వారికి
శ్రమ. జిగటమన్ను దాన్ని రూపించిన వానితో నీవేమి చేయుచున్నావని అడగదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసిన దానితో చెప్పదగునా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకముల తండ్రి, పరలోకపు దేవా, గద్దినాల నుంచి కూడా ప్రభా మీరు మమ్మల్ని యెహోవా నిత్యము నడిపించును వాగ్దానము చేత ప్రభా అమృత తండ్రి మీరు 2 తిమోతి ప్రభా అమృత తండ్రి 2:20 ప్రకారం కూడా మాతో మాట గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు, కర్రవి, మట్టివి కూడా ఉన్నవని నీ వాక్యము ద్వారా నాతో సంధిస్తూ వచ్చారు. ప్రభా నువ్వు ఒక్కడివే గొప్ప దేవుడు, ఆశ్చర్యకార్యాలు, మహాకార్యాలు, గొప్ప కార్యాలు, వింత కార్యాలు చేసే దేవుడు. ప్రభా నీ ప్రేమంతని బట్టి వందనాలు. ఈ దినం ప్రభా మాకు ఎలాంటి కుండను మీరు మాకు చూపించబోతున్నారు. ఈ దినం మాకు ఇచ్చినటువంటి విధానములో ధ్యానించడం కొరకే సాయించండి. పాటల ద్వారా మహిమ పొందుతూ వచ్చారు, వందనాలు. ప్రభా ఎవరైతే రాలేకపోయారో ఆన్లైన్లో వీక్షిస్తున్నారో బిడ్డలు బట్టి వందనాలు. ప్రభా నీ బిడ్డలు త్వరపెట్టి తీసుకురండి. వాక్యమును ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ తండ్రి నీ మెల్లని స్వరం, నీ త్రాకుడు మా మీద ఉంచండి, మీ స్పర్శ మా మీద ఉంచండి. ప్రభా మేము ఏ మాటలు మాకు అవసరమో ప్రభా శత్రువు మమ్మల్ని దొంగిలించకుండా, శత్రువు మా సమయమును ఏమాత్రం నష్టపరచకుండా సహాయపడండి. ఓ ప్రభా మీరు మాతో ఉండండి, మాలో ఉండండి, కార్యము నెరవేర్చండి. ప్రభా మీరు మాకు తోడుగా ఉండండి. అయ్యా ప్రభా నీ మందిరములో ప్రభా నీ ప్రజలు ఇలా క్రమమైన పద్ధతిలో వాక్య ధ్యానములు ప్రభా అమృతమి ఉంటుండగా మా సమయమును శత్రువు దొంగిలించకుండగా ప్రభా నీ సన్నిలో కనిపెట్టి, నీ సన్నిలో గోజాడి, నీ సన్నిధిలో నుంచి దివ్యమైన మాటలు మేము పొందడానికి సాయించి వచ్చిన బిడ్డలు బట్టి వందనాలు. రాలేకపోయిన బిడ్డలతో మాట్లాడము. సార్వత్రికములో ప్రభా సర్వస్థలాలలో బైబిల్ స్టడీకి కూడుకున్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. హెబ్రోను పరిసర ప్రాంతాల్లో ప్రభా బైబిల్ స్టడీ నిలబడుతున్న దాసులు, ఓ ప్రభా ఎన్నో సబ్జెక్టు పరంగా మాట్లాడుతున్న స్థలాలను బట్టి వందనాలు. అయ్యా దౌర్భాగ్యం ఖమ్మం పట్టణంలో ప్రభా ఏర్పాటు చేసుకున్న ఎల్షదాయి దీపస్తంభం మధ్యలో ఒక చిన్న పాత్రను మీరు ఏర్పాటు చేసుకొని ఈ దీపస్తంభం మధ్యలో ప్రభా మీరు ప్రవహింప చేయాలని, వెలిగింపబడాలని మీ ఉద్దేశం బట్టి మానవును ఆధారము చేసుకోక మేము మిమ్మల్ని ఆధారము చేసుకొని మీ వైపే చూస్తూ ఉండడానికి, మీ వైపే చూసి మాట్లాడడానికి మాకు సహాయం చేయమని మమ్మల్ని అందరినీ దయగల చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒకటి మనకు దేవుడిచ్చినటువంటి భాగములో దేవుడు మరి యెహోవా నిత్యము మనను నడిపించును. ప్రభు నడిపించేటువంటి ఆ గొప్పతనము ప్రభు మనకి ఇచ్చాడు. యెహోవాని నిత్యము నడిపించును. ఏ పరిస్థితి వచ్చినప్పటికైనా, ఏ పరిస్థితిలో మనం కొనసాగుతున్నప్పటికైనా ప్రభు కొన్ని పరిస్థితుల గుండా మనం తీసుకొని వెళ్ళి ఆ పరిస్థితిలో దేవుడు మనం నడిపించేవాడుగా ఉంటున్నాడు. కొద్ది దినాల నుంచి కూడా మనము కుండను జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. మానవ శరీరమైనటువంటి ఈ కుండతో పోల్చబడింది. మానవ శరీరాన్ని లేదా మానవ అవయవాలన్నీ కూడా మట్టితో చేయబడినటువంటి మట్టి పాత్రగా దేవుడు మనను సిద్ధపరిచాడు. కాబట్టి మనం ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తామో ప్రభు మనల్ని వాడుకునేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఎందుకు ఈ కుండకు రకరకాలైనటువంటి పరిస్థితులు, కాబట్టి ఆపదలు సంభవిస్తున్నాయి, అనేక రకాలైన పరిస్థితులు. మరి నిజంగా చూడగలిగితే ఈ కుండను గురించి మనము మరి ఎన్నో నేర్చుకుంటున్నాం. కాబట్టి నిజంగా చూడలే ఈ కుండను దేవుడు ఏం చేస్తాడంటే మరి నిజంగా అనేకమైనటువంటి శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల్లో కూడా దేవుడు కాపాడేవాడు. ఈ కుండ అనేకమైనటువంటి మరి నిజంగా ఓర్పు కావాలని చూస్తూ వచ్చాం. ఏం చూసినాం పోయినసారి? ఏం చూసినాం? ఈ కుండకి ఏముండాలి? ఓర్పు కలిగి ఉండాలి. ఈ కుండ ఓర్పు కలిగి ఉంటే ఎంతో మంచిదని చూస్తూ వచ్చాం. తర్వాత ఏం చూస్తూ వచ్చాము? ఈ కుండకి ఏం కావాలి? నింద కావాలి. ఏం చూసినాము? నింద కావాలి. అంతకుముందు ఏం చూస్తూ వచ్చాము ఈ కుండను గురించి? ఈ కుండకు శ్రమలు, కష్టాలు, ఎన్నో రకాలైన పరిస్థితుల నుంచి, కాబట్టి దేవుని చేతిలో ఉంచబడినటువంటి కుండ. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. యెహోవా నిత్యము నడిపించేటువంటి ఈ కుండ. కాబట్టి ఈ కుండకు ఏం కావాలంటే స్థిరమైన స్థాయి కావాలి. ఏం కావాలి? స్థిరమైనటువంటి స్థితి కలిగిన కుండగా ఉండాలి. ఎప్పుడైతే ఈ కుండ స్థిరముగా ఉంటుందో ఇక కదిలించబడదు. కాబట్టి ఎల్షదాయికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే స్థిరపరిచేటువంటి కుండను మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ప్రభు ఈ కుండను కదలకుండగా, ఎక్కడికి జారకుండగా స్థిరమైనటువంటి కుండగా ఉండాలి. కాబట్టి స్థిరపరిచేటువంటి కుండ. దేవుడు మరి నిజంగా చూడగలిగితే
స్థిరపరిచేటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు ఎందుకు స్థిరపరచాలని ఇష్టపడుతున్నాడు? ఈరోజు మనను ప్రభు ఎక్కడి నుంచో వచ్చాము, ఈరోజు మనల్ని దేవుడు స్థిరపరిచాడు. కాబట్టి ఈ కుండను దేవుడు మరి విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడడం లేదు. ఈ కుండ నాశనము కావడానికి దేవుడు ఇష్టపడడం లేదు. ఈ కుండను దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటమా? స్థిరపరచాలి. ఏమిటంటారు దీని ఉద్దేశం? దేవుడు స్థిరపరచాలి. ఎందుకు స్థిరపరచాలి? మానవ శరీరాన్ని, ఈ మానవ కుండను, ఈ మానవ జీవితాన్ని దేవుడు విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడడం లేదు. కాబట్టి మానవుడు దేవుని విడిచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నోసార్లు దేవుడు సహాయం చేయలేదని, ఎన్నోసార్లు దేవుడు నా అక్కర తీర్చలేదని, నాకు రావాల్సింది రాలేదని మానవుడు తొలగిపోయిన వాడుగా ఉంటున్నాడు, లేదా మానవుడు జారిపోయిన వారుగా ఉంటున్నారు. కొన్ని సందర్భాల్లో మందిరాలు మానేసిన వారు కూడా ఉంటున్నారు. కానీ దేవుడు మాత్రము ఈ కుండను విసిరివేయడానికి ఇష్టపడడం లేదు. అయితే ఈ కుండను ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు? స్థిరపరచాలి. ఎందుకు స్థిరపరుస్తాడు? ఎందుకు స్థిరపరచాలని ఇష్టపడుతున్నాడు? కాబట్టి ఈ కుండ స్థిరమైనదిగా ఉండాలి, విజయవంతమైన జీవితాన్ని సాధించేదిగా ఉండాలి. దేవుడు స్థిరపరిచిన వారు మాత్రమే, దేవుని యొక్క ఏర్పాట్లోనికి వచ్చిన వారిని మాత్రమే స్థిరమైనటువంటి స్థాయిలోనికి దేవుడు తీసుకురావడానికి ఇష్టపడుతుంది. అందుకే ఇక్కడ రాస్తున్న చూడండి, 45వ అధ్యాయము 6వ వచనం. 45:6 తూర్పు దిక్కు నుండి పడమట దిక్కు వరకును నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్లు నేను నిన్ను ఎరగకుండాను ఉన్నప్పుడు నిన్ను స్థిరపరిచితిని. చూడండి ఇక్కడ, నీవు నన్ను ఎరగకుండినప్పుడు నేను నిన్ను. చూడండి, ఏమై ఉన్నామంట మనము? దేవుని ఏమి కలిగి ఉన్నామంట? చెప్పండి. ఎరగకుండా ఉండేటువంటి మనలను. సో చాలా సందర్భాల్లో దేవుని యొక్క పరిస్థితి, దేవుడు ఎంత జాలి కలిగిన వాడు, ఎంత కృప కలిగిన వాడు. ఈరోజు ప్రభు మనల్ని ఎందుకు స్వతంత్రులుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు? ఒకప్పుడు మనం పాపం అనే దాసత్వములో ఉన్నాము. పాప దాసత్వములో పడిపోయినటువంటి మనము, ఏ స్థిరత్వము లేని మనలను దేవుడు ఏం చేయడానికంట? స్థిరపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఏమని రాయబడింది ఇక్కడంటే, నీవు నన్ను ఎరగకుండినప్పుడు నేను నిన్ను స్థిరపరచను. నేనే యెహోవా, నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు. చూడండి, మనము చాలా సందర్భాల్లో దేవుని ఎరగకుండా ఉండినప్పటికేనను దేవుడు ఏమని కలిగి ఉన్నాడంట? మనను స్థిరపరచాలి. దేనికి స్థిరపరచాలయ్యా? మట్టిలో కలిసిపోయేటువంటి ఈ కుండ, నీళ్ళలో వేస్తే కరిగిపోయేటువంటి ఈ కుండ, లేకపోతే వేరే వస్తువు తలిగితే పగిలిపోయి ఈ కుండ, దేనికి తట్టుకోలేనటువంటి ఈ కుండ, నిప్పుకు తట్టుకోలేనటువంటి ఈ కుండ, అనేకమైన సందర్భాల్లో పగిలిపోయేటువంటి ఈ కుండను మనము ఎరగకపోయినా దేవుడే మనల్ని ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఈరోజు ఎల్ షదాయికి నడిపించడానికి, దేవుని సంఘాన్ని స్థిరపరచడానికి, దేవుని ప్రజలు తీసుకురావడానికి కొరకై దేవుడు నీవు ఎరగకపోయినను దేవుడే మనను ఎరుగుట. ఎందుకు? దేవుడు స్థిరపరచాలని. దేని కొరకు స్థిరపరచాలని? ఈరోజు మనను దేవుడు ఎలాంటి స్థితిలోనికి తీసుకొచ్చాడు? స్థిరపరచాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. చెదిరిపోయేవారుగా కాదు. ఏదో ఒక సంవత్సరానికి వచ్చేటువంటి ఇదొక ఇండిపెండెంట్ డే కాదు. ఈరోజు ఏ డే చెప్పండి? ఈరోజు ఏంటి? ఇండిపెండెంట్ డే అంటే స్వతంత్ర దినోత్సవం దినము. కాబట్టి దేవుడు నీకు మరి అంతకంటే స్వతంత్ర దినోత్సవం ఇచ్చాడు. దేని కొరకు ఇచ్చాడు? ఆయన స్థిరపరచడానికి కొరకై. ఒకప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఎరగని స్థితిలో ఉన్నావు. ఈరోజు ఇండిపెండెంట్ డే రావడానికి కొరకై లోకములో అనేక రకాలైనటువంటి మా పితరులు లేకపోతే మా దేశపు నాయకులు కష్టపడ్డారు. మంచిది, కష్టపడలేదని చెప్పడం లేదు. కానీ నీ కొరకు ప్రభు చేసినటువంటి త్యాగం. ఒకప్పుడు నీవు ఎక్కడున్నావు? ఒకప్పుడు సాతాను యొక్క వలమిలో ఉన్న మనలను దేవుడు స్థిరులుగా చేయడానికి కొరకై ప్రభు ఇష్టపడుతూ వచ్చాడు. అందుకే ఒక పాట రాస్తూ వచ్చాడు, ప్రేమామృతదారులు తిందిన మన యేసుకు సమం ఎవరు లేరు. ఒక దైవజనుడు ఒక పార్కులో పండుకున్నాడంట. పార్కులో పండుకొని ఆయన అలాగున మౌన ధ్యానం చేస్తూ ఉన్నాడంట. మౌన ధ్యానం చేస్తుంటే ఆ పార్కు పక్కల నుంచి నినాదాలు వినపడుతున్నావంట. ఏమి వినపడుతున్నాయంట? నినాదాలు వినపడుతున్నావంట. ఏమని వినపడుతుందంటే, మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది ఎవరు? చెప్పండి, ఎవరమ్మా? మాట్లాడి. ఎవరు తీసుకొచ్చారంట? గాంధీజీకి జై, గాంధీజీకి జై అంటున్నారంట నినాదాలు. అరే,
ఎవరి మనుషుడు ఈ మనుషుడు మాకు స్వతంత్రం తేవడం ఏంది? అప్పుడు ఆయన కన్నీళ్లు కార్చంటే బీజే పాల్ గారు పార్కులో వండుకొని అప్పుడు ఒక పెన్ను తీసుకొని ఆయన పాట రాస్తూ వచ్చాడు. ఏ పాట రాశాడు చెప్పండి? ప్రేమామృతదారులు చెందిన మన యేసుకు సమము ఎవరండి దేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చింది? ఒక మనుషుడు కాదు, ప్రజల యొక్క ఐక్యత, ప్రజల యొక్క ప్రోత్సాహము, ప్రజల సమాధానముతో ముందుకు నడిచినారు కాబట్టి ఆనాడు ఆ ప్రజలకు విజయము కలిగింది. అలాగనే ప్రభునేసు క్రీస్తు ప్రభువారు మనల్ని స్వతంత్రులుగా చేయడానికి కొరకే, పాపపు దాసత్వములో ఉన్న మనలను స్థిరపరచాలని, పనికి మాలమైనటువంటి మన జీవితము, యోగ్యత లేని మన జీవితాన్ని దేవుడు స్వతంత్రులుగా చేయాలనేదే ఉద్దేశం. కాబట్టి దేవుడు ఎందుకు ఈ కుండను ఇష్టపడుతూ వచ్చాడు? కాబట్టి నిజంగా చూడగలిగితే దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేయాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఏమిటిది ఆ స్వతంత్రత? ప్రభు మనం స్థిరపరచి, ప్రభు మనను గొప్ప కార్యములు చేయడానికి కొరకై దేవుడు ఇష్టపడుతున్నాడు. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం ధర్మశాస్త్రం యావత్తు మొదటి వచనం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి చూడు, మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమైన కాడి కిందికి వెళ్ళకుండాట్లుగా ఏం చేసినట్టమ్మా? చిక్కు కొనకుడి. కాబట్టి స్థిరులుగా చేయబడడానికి కొరకై యేసు క్రీస్తు ప్రభువారు నీకు స్వాతంత్రం ఇవ్వడానికి కొరకై. ఈరోజు ఎక్కడి నుంచి వచ్చింది స్వాతంత్రం? ఈరోజు నువ్వు అనుకుంటున్నావు అక్కడి నుంచి వచ్చింది, ఇక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నావు. కాబట్టి ఇక్కడ ప్రభు దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుందంటే, ఈ స్వాతంత్రం అనుగ్రహించిన క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఏం చేసినాడు? స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఒకప్పుడు మనం బానిసత్వంలో ఉన్నాం, ఒకప్పుడు మనము పాపమనే వలయములో ఉన్నాము. ఒక క్రైస్తవునికి, ఒక విశ్వాసికి, ఒక దేవుని బిడ్డకు దేవుడు ఈరోజు ఈ కుండకు, పగిలిపోయేటువంటి ఈ కుండకు ఏమిచ్చాడు? స్థిరమైన స్వాతంత్రాన్ని ఇచ్చాడు. దేవుడు స్థిరపరచాలనే ఉద్దేశముతోనే ఆయన భూమికి పునాదులు వేయబడకునుపే, భూమి సృష్టించబడకునుపే, నువ్వు తల్లి గర్భములో రాకమునిపే దేవుడు మనల్ని ఏం చేశాడంటే స్వతంత్రులుగా చేయడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు ఎంతటి చక్కటి స్వాతంత్రాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ స్వాతంత్రం అనుగ్రహించబడడానికి కారణం ఏమిటి? యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకు, నా కొరకై ఆయన భూమి మీద చేస్తూ వచ్చిన గొప్ప కార్యము. పగిలిపోవలసిన ఈ కుండ, చెదిరిపోవలసిన ఈ కుండ యెహోవా నిత్యము నడిపించిన కొరకై మనం స్వతంత్రులుగా చేయాలని దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. ఈరోజు ఇంకా నువ్వు ఎక్కడున్నావు? ఇంకా పాపం అనే దాసత్వం కింద ఎంతోమంది వెళ్ళిపోతున్నారు, తమ గుండెలలో కుచ్చుకుంటున్నారు. మంచిది, కుచ్చుకోవచ్చు, మంచిది. కానీ నీ గుండెలలోనికి ఎవరు రావాలి? నీకు ఎవరు స్వాతంత్రం ఇచ్చాడు? ఏ దేవుడు మనం స్వాతంత్రులుగా చేశాడు? ఈరోజు నువ్వు ఎవరికి బానిసత్వంగా ఉంటున్నావు? ఎవరిని బానిసత్వంగా ఉంటున్నావు? అయ్యా, అనుసరించాలి. ఏమనుసరించాలి? నీతిని అనుసరించాలి, సత్యమును అనుసరించాలి, దైవ జ్ఞానాన్ని అనుసరించాలి, దైవాత్మను అనుసరించాలి, దైవాత్మలో నిలిచిపోవాలి. చాలామంది స్ట్రిక్ట్ అయినటువంటి కొంతమంది స్ట్రిక్ట్ బ్రదర్స్ ఏం చేస్తారంటే అసలు ఈరోజు లెక్కలేకే తీసుకోరు. మనం తీసుకుంటున్నాం కానీ వాళ్ళు స్ట్రిక్ట్ బ్రదర్స్ ఏం చేస్తారంట? లెక్కలేకి తీసుకోరు. ఎందుకు? ఎవరి ద్వారా వచ్చింది మన స్వతంత్రము? చెప్పండి, ఎవరి ద్వారా వచ్చింది? యేసు ప్రభు ద్వారా వచ్చింది. ఈరోజు మనల్ని యేసు ప్రభువే లేకపోతే ఈరోజు భూమి మీద నీకేముంది? ఏమి కూడా లేదు. కాబట్టి దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేయడానికి కొరకే. కాబట్టి ఈ స్వాతంత్రము అనుగ్రహించబడిన స్వాతంత్రం. గుర్తుపెట్టుకోండి, ఏ స్వాతంత్రం ఇది? అనుగ్రహించబడిన స్వాతంత్రం. కాబట్టి లోకములో నుంచి వచ్చినది కాదు, దేవుడు స్థిరపరచడానికి కొరకై, దేవుడు మన కొరకై అనుగ్రహించబడిన స్వాతంత్రం. ఈ లోకములో అనేకమే ఉన్నాయి అనుగ్రహించబడేటివి, కానీ అనుగ్రహించబడడానికి, స్థిరపరచబడడానికి దేవుడు ఒక మానవుని, పాపి అయిన మానవుని, చెడిపోయిన మానవుని స్థిరపరిచి వారిని స్వతంత్రులుగా చేయడానికి అనుగ్రహించబడిన స్వాతంత్రం. ఈరోజు అనేకమే ఉన్నాయి అనుగ్రహించబడినవి.
కాబట్టి దీంట్లో ఒక స్వాతంత్రాన్ని దేవుడు అనుగ్రహించాడు, స్వేచ్ఛనిచ్చాడు. ఏమిచ్చాడు దేవుడు? స్వేచ్ఛనిచ్చాడు. ఈరోజు మాట్లాడడానికి, ఈరోజు మనకు అధికారాన్ని రావడానికి ప్రభు యొక్క స్వాతంత్రమే మన మీద పనిచేస్తూ వచ్చింది. కాబట్టి మట్టి పాత్ర, కృంగిపోయే పాత్ర, పగిలిపోయే పాత్ర, నిందను భరించే పాత్ర, నువ్వు స్థిరపరచబడాలని దేవుడు స్థిరమైన స్వాతంత్రము, ఆ స్వాతంత్రం నీకు అనుగ్రహించబడడానికి కొరకై ప్రభు ఈ లోకములోనికి నీ కొరకు నా కొరకై వచ్చినవాడుగా ఉంటున్నాడు. ఈ స్వాతంత్రము మనం పొందినాము, మంచిది. ఈ స్వాతంత్రంలోనికి వచ్చాము. ఈ స్వాతంత్రాన్ని అనుభవించేటువంటి మనము ఎలాంటి స్థితిలో ఉన్నాము, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము, దేవుడు మన విషయంలో చేసేటువంటి కార్యము ఎంత గొప్పది. 13వ వచనం చూడండి, 13వ వచనం, 5:13, గలతీ 5:13. సహోదరులారా, చూడు, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉన్నటకు పిలువబడినారు. కాబట్టి మొట్టమొదటి అనుగ్రహించబడిన స్వాతంత్రం. ఏమిచ్చాడంటే స్వాతంత్రంలో అనుగ్రహించబడిన స్వాతంత్రము. రెండవది ఇక్కడ గమనించగలిగితే, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితిరి. సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండడానికి ఇక నీవు ఎవరికి సెల్యూట్ కొట్టాల్సిన అవసరం లేదు, ఎవరికి నువ్వు నమస్కారము చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎంతమంది నమస్కారం చేస్తున్నారు, ఈరోజు ఎంతమంది సెలెక్ట్ కొడుతున్నారు. ఎవరికి మనం కొట్టాలి? పరలోకపు తండ్రికి కొట్టాలి. మంచిది. జెండా ఎగిరేయాలి. ఎక్కడ ఎగిరేయాలి? కొండ మీద ఎగిరేయాలి. ఆ కొండ మీద జెండా, ఏ జెండా ఎగిరేయాలి? ఏ జెండా ఎగిరేయాలి? యేసు ప్రభు యొక్క జెండా నిదానం ఎగిరివేయాలి. ఈరోజు నీవు కూడా దేవుడు మనం స్వతంత్రులుగా చేశాడు. స్వతంత్రులుగా చేయడానికి కారణం ఏమిటిది? సహోదరులారా, ఏమంటమా చదువు, సహోదరులారా స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. ఇక మరలా మీరు దానికి దీనికి బానిసలుగా ఉండడానికి కాదు. దేవుని అనుగ్రహం ఏమిటిది? స్వతంత్రులుగా ఉండడానికి కొరకే, స్థిరపరచడానికి, ఈ స్వాతంత్రమునికి ఇవ్వడానికి కొరకై దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. ఈ స్వాతంత్రం మనం పొందినామా? ఈ స్వాతంత్రంలోనికి మనం వచ్చామా? ఈ స్వాతంత్రం మనను ఎంతగా అద్భుతమైనటువంటి వారిగా చేస్తుంది. కాబట్టి ఈ స్వాతంత్రాన్ని మనం పొందిన వారంగా ఉన్నాం. కాబట్టి సహోదరులారా మీరు స్వతంత్రులుగా మరి ఉన్నటకు పిలువబడితిరి, స్వతంత్రులుగా ఉన్నటకు పిలువబడితిరి. కాబట్టి స్వతంత్రులుగా చేయబడ్డానికే ప్రభు మనను పిలుస్తూ వచ్చాడు. ఈ లోకంలో మనము ఎలాంటి స్థితిలో ఉన్నాము? పడిపోయిన స్థితిలో ఉన్నాము. కాబట్టి స్థిరమైనటువంటి స్థితిలో లేము. స్థిరమైనటువంటి స్థితిలోనికి తీసుకురావడానికి కొరకై ప్రభు మనను స్వతంత్రులుగా చేయాలని. సహోదరులారా, ఈ లోకములో మనం స్వతంత్రులము కాదు, కానీ ప్రభు మనల్ని ఏం చేశాడు? స్వతంత్రులుగా పిలువబడ్డానికి. ఈరోజు మనకు ఈ లోకములో తాత్కాలికమైనటువంటి పట్టా ఉంది. ఆ పట్టా కొద్ది కాలమే. ఈ లోకం విడిచిపెట్టిపోతే పర్మనెంట్ ప్లేస్ అనేది పరలోకములో ఉంది. దాన్ని స్వతంత్రించుకోవాలి. దేన్ని స్వతంత్రించుకోవాలమ్మా? పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి. పరలోకములో స్వతంత్రించుకుంటున్నామా? పరలోకము యొక్క అనుభవం మనకు ఉన్నదా? కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశం ఏమైందంటే ప్రభు మనలను అలా చేస్తూ వచ్చాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 వచనం, 2:21. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 వచనం, 2:20, 2:20, 3:21, 3:20 చూడండి. 3:20 మన పౌరస్థితి పరలోకములో ఉన్నది, అక్కడుండి ప్రభువైన యేసుక్రీస్తు రక్షణ కొరకు నిమిత్తము. కాబట్టి మనకు స్వాతంత్రము ఎక్కడుందంటే పరలోకములో ఉంది స్వాతంత్రం. అక్కడ స్థిరపరిచాడు దేవుడు, ఇక్కడ కాదు. ఇక్కడ ఇది తాత్కాలికమైనది. ఏమిటమ్మా ఇది? తాత్కాలికమైన స్వాతంత్రం. అయితే ప్రభు మనల్ని స్థిరపరచడానికి కొరకై పరలోకములో మనకు అక్కడ ఉంచబడిందంట. మన పౌరస్థితి పరలోకములో ఉన్నది. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకములో ఉంది. అక్కడ మనకు స్వాతంత్రం. సహోదరులారా, మనకు స్వాతంత్రం అనుగ్రహించబడింది. సహోదరులకు స్వాతంత్రం ఇవ్వడానికి కొరకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములకు వచ్చాడు. ఈరోజు నీవు కూడా పరలోకపు జెండను ఊపాల. ఏ జెండను ఊపాలా? పరలోకపు జెండను ఊపాల. ఆ పరలోకపు నినాదనం వినపడాలి. ఎవరికి జై చెప్పాలి? ప్రభుకు జై చెప్పాలి. ఎవరికి జై చెప్పాలి? ప్రభుకు జై చెప్పాలి.
కాబట్టి ప్రభు యొక్క జెండాను ఊపేవారముగా ఉండాలి, పరలోకపు జెండాను ఊపేవారముగా ఉండాలి. పరలోకపుగా మరి ఆ జెండాను మనం పట్టుకోవాలి. ఈ లోకపు జెండాను పట్టుకొని పాకులాడితే దానివల్ల మనకి ఏమి లాభము లేదు. ప్రభు మనల్ని పరలోకపు జెండాకు హక్కుదారులుగా చేశాడు, కానీ ఈ భూమి మీద ఉన్న జెండాకు కాదు. అది ఊక ఛాయ. ఏదది? ఛాయ అది అంతే. కానీ అసలైనది ఎక్కడుంది? పరలోకములో ఉందంట. ఆ పరలోకపు స్వాతంత్రాన్ని నువ్వు పొందావా? పరలోకములోనికి వెళ్ళినప్పుడు ఆ స్వాతంత్రములోనికి నీవు కూడా వెళ్ళేవారముగా ఉంటున్నాం. ఆ పరలోకములోనికి వెళ్ళాలి అంటే, ఆ పరలోకపు జెండాలను పట్టుకోవాలంటే, ఈ లోకములో నువ్వేం చేయాలంటే దేవుని చేత అభిషేకించబడిన వారముగా ఉండాలి, దేవుని చేత నింపబడిన పాత్రగా ఉండాలి. ఈ కుండను దేవుడు ఇష్టపడుతున్నాడు, ఈ కుండను ఇష్టపడుతున్నాడు. ఈ కుండ విషయంలో దేవుడు ఎంతగా ప్రేమను చూపిస్తున్నాడు. ఈ కుండను దేవుడు విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. సహోదరులకు దేవునిగా ఐక్యతలోనికి, పరలోకములోని తీసుకొని వెళ్ళేటువంటి స్వాతంత్రం ఇచ్చేటువంటిది. ఈరోజు సహోదరులముగా, సహోదరులముగా దేవుని స్వాతంత్రం పొందిన కుండగా ఉన్నావా? స్వేచ్ఛగా ఉన్నావా? ఇంకా ఎవరికైనా దాసుడుగా, దాసురాలుగా ఉన్నావా? ఆ పాపము దాసత్వం తీసివేయడానికే కదా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇంకా నీవు దీన్ని పాటిస్తున్నావా? ఎవరి కొరకు నువ్వు జీవించాలి? ఎవరి కొరకు నువ్వు జీవించాలి? ఈరోజు మనం చూడగలిగితే లోకమంతా ఒకవైపు ఉంటే దేవుని ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రభు నిన్ను స్వతంత్రుడిగా చేయడానికి కొరకై ఆయన భూమి మీదకి వచ్చి నీ కొరకు, నా కొరకై ఇంత గొప్ప క్రయధనాన్ని చెల్లిస్తూ వచ్చాడు కదా. సహోదరులు, మీరు స్వతంత్రులుగా ఉండడానికి కొరకే. మొదట ఏం చూస్తున్నాం? ఇది అనుగ్రహించబడిన స్వాతంత్రము, అనుగ్రహించబడిన స్వాతంత్రము. రెండోది, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండటకై పిలువబడితిరి. దేనికి పిలువబడ్డాం? స్వతంత్రులుగా. అది పరలోకమైనటువంటి పిలుపు, పరలోకములోనికి వెళ్ళేటువంటి పిలుపు. ఆ పరలోకములో పిలుపుగా నువ్వు తీసుకుంటున్నావా? దేవుడు నీ కొరకే, నా కొరకై ఆ పరలోకపు నిదానముతో కూడినటువంటిది పరలోక జెండాను నీ కూడా మోయాలి. ఆ పరలోకపు జెండా కొరకే మనము ఈ లోకములో సాక్షిగా జీవించాలి. స్థిరపరిచిన కుండ, స్థిరముగా ఉండడానికి కొరకే. ఏదో కొంతకాలం ఇక్కడ ఉండి వెళ్ళిపోవడానికి కుండని ఇష్టపడడం లేదు. స్థిరపరచడానికి కొరకే ప్రభు నిన్ను నన్ను కూడా ఈ లోకములోనికి దేవుడు మనం తీసుకొని వచ్చి ఆయన ఇంతగా మన కొరకై కార్యము చేస్తున్నాడు. చూడండి, మూడవ అనుభవం చూడండి, 13వ వచనం చూడండి, 13వ వచనం, 5:13, 3వ చూడండి. మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలబడితే కానీ, అయితే ఒక మాట, స్వాతంత్రము శరీర క్రియలో వచ్చినది కాదు, ప్రేమ వల్ల కలిగి ఒకడొకడు దాసులని. కాబట్టి ఈ స్వాతంత్రము దేని ద్వారా వచ్చిందంటే ప్రేమ ద్వారా తీసుకురాబడిన స్వాతంత్రం. మూడోది ఏమిటిదంటమ్మా? ప్రేమ ద్వారా స్వాతంత్రం వచ్చింది. ఎలాగనైతే ఒక మనిషిని కొరకు ప్రాణం పెడుతూ వచ్చాడు, ఒక మనిషిని కొరకు స్వతంత్రుడిగా చేయబడాలి అంటే ఆయన ప్రేమ చూపించాలి. ఆ ప్రేమ ఎలాంటిది? స్వాతంత్రంలోనికి రావడానికి, నిన్ను స్వతంత్రుడిగా చేయడానికి, ఆ స్వాతంత్రం ఇవ్వడానికి ప్రేమ నీతో వెంటాడుతూ వచ్చింది. చూడండి, రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేయుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఈ ప్రేమ ఎలాంటి స్వాతంత్రం ఇచ్చిందంటే నీ కొరకు ప్రాణము పెడుతూ వచ్చినటువంటి స్వాతంత్రం. ఈరోజు ఎవరైనా ఉన్నారా? నిన్ను ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా? కాబట్టి నిజంగా చూడగలిగితే దేవుడు మన కొరకే స్వాతంత్రులుగా చేయాలని ఆయన ప్రేమ మనల్ని ఏం చేస్తూ వచ్చింది? స్వాతంత్రులుగా చేస్తూ వచ్చింది. ఈరోజు స్థిరమైనటువంటి కుండగా స్వాతంత్రంతో నింపబడాలని దేవుని ప్రేమ మనల్ని ఏం చేస్తూ వచ్చిందంటే ఆయన ప్రేమ మనల్ని స్వతంత్రులుగా చేయాలని, ఆయన ప్రేమ మనల్ని ఎంతగానో స్వతంత్రాలుగా చేయాలని. దేవుని ప్రేమ ఎంత అద్భుతమైనది! ఈరోజు ప్రేమ నిన్ను స్వతంత్రుడిగా చేయాలని ఇష్టపడుతుంది. ఆ ప్రేమ ఎంత అద్భుతమైనటువంటిది! ఈరోజు ప్రభు నీ కొరకు, నా కొరకే ఆ ప్రేమ నిన్నేం చేయాలనుకుంటుందట? స్వతంత్రుడిగా చేయాలి.
ఒక తండ్రికి ఒక కుమారుడు, తల్లి కుమారులకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు మరి నిజంగా చూడగలిగితే చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులతో ఒకటే కుమారుడు, గారాభంగా పెంచబడ్డాడు. గారాభంగా పెరిగిన ఆ కుమారుడు కొంత యుక్త వయసు వచ్చింది. అప్పుడు ఆ యుక్త వయసులో ఏం చేస్తూ వచ్చంటే తన తల్లిదండ్రులు విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయాడు. యవ్వన కాలంలో బయటికి వెళ్ళిపోయాడు. ఎక్కడ వెళ్ళిపోయాడో తెలియదు, కానీ తల్లిదండ్రులు వాళ్ళిద్దరు ఉద్యోగస్తులు. కుమారుడి మీద బెంక పెట్టుకొని కుమారుడి కొరకు ఎదురు చూస్తూ, ఇద్దరు ఆహారము తినక, ఇద్దరు వస్త్రాలు సరి కట్టించుకొనక వారు హీనమైన స్థితిలోనికి వచ్చారు. ఈ కుమారుడు వెళ్ళిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఏ దేశంలోనికి వెళ్ళిపోయాడు. ఆ దేశంలో తనకు తినడానికి ఆహారం లేక తాను చిక్కిపోయి తాను కూడా ఎంతో బలహీనుడైపోయాడు. ఇక ఏమి చేయాలో తెలియదు, కానీ చివరికి తాను ఒక మాట ఆలోచించాడు. సరే, నేను ఆ రూట్లో వెళుతున్నాను కాబట్టి ఒక లెటర్ రాస్తాను, చివరిగా వాళ్ళని చూసి నేను చనిపోవాలనుకుంటున్నాను. ఏమనుకుంటున్నానంట? చివరిగా చూసి నేను చనిపోవాలని ఒక లెటర్ రాశాడు. లెటర్ రాస్తే ఆ లెటర్ వాళ్ళకి అందింది. నేను మీ కుమారుడను, ఇలాంటి పరిస్థితిలో నేను వెళ్ళాల్సి వచ్చింది, దయతో నన్ను క్షమించని, ఒక్కసారి నేను మిమ్మల్ని చూసి వెళ్ళిపోతాను. అయితే వాళ్ళు ఎంతగానో సంతోషిస్తూ వచ్చారు. అయితే నేను ఇంతకాలం మిమ్మల్ని దుఃఖపరిచాను కాబట్టి, ఇంతకాలం మిమ్మల్ని ఏడిపించాను కాబట్టి, నీ కుమారుడు అనిపించుకోవడానికి కూడా నేను యోగ్యుడను కాదు కాబట్టి మీరు ఒక చిన్న ఇంటు నాకు ఇవ్వాలి. ఏమి ఇవ్వాలంటే, మన ఇంటి దగ్గరికి వచ్చేటువంటి చెట్టు దగ్గర, మన ఇంటి దగ్గర ట్రైన్ వచ్చేటప్పుడు ఆ చెట్ల దగ్గర ఏం కట్టాలంట? ఒక తెల్లటి గుడ్డను కట్టి పెట్టండి. నేను ఆ గుడ్డను చూసి ఇక్కడ నా తల్లిదండ్రులు ఆహ్వానిస్తున్నారని అక్కడికి దిగుతానండి. వాళ్ళు సంతోషించారు. తల్లిదండ్రులు ఒక క్లాత్ తీసుకొని వచ్చి ఆ జెండాలను పాతుతూ వచ్చారు. తెల్లటి ఆ చెట్లకు అన్నిటికీ కడుతూ వచ్చారంట. ఆ రైలు వచ్చే మార్గంలో ఆ కుమారుడు తన ఇంటికి దగ్గరగా వస్తుంటే ఆ రెపరెప ఎగిరేటువంటి జెండాలను చూస్తూ వచ్చాడు. ప్రతి చెట్టుకు జెండా కనపడుతుంది, అక్కడ దిగి చూసి సంతోషించాడు. అయ్యో, నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడడం లేదు. వాళ్ళు దగ్గరికి వెళ్ళగానే, ఆ తండ్రి ఇంటి దగ్గరికి వెళ్ళగానే తల్లి కుమారుడు ఆయన మీద పడి ఏడవ ఆరంభించారు. అయ్యో నా కుమారుడా, ఇదిగో నేను సంపాదించిన ఆస్తి అంతయు నీదే కదా. కాబట్టి ఆ కుమారుడు ఎంతగా సంతోషిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రేమ ఏం చేస్తుందట? స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి దేవుని యొక్క ప్రేమ క్లియర్గా చూడగలిగితే, తల్లిదండ్రులు తమ పిల్లలు ఎంతగా ప్రేమిస్తున్నారంటే, వారు ఎక్కడికో దూరం వెళ్ళిపోయిన వారి ప్రేమ మరి వెళ్ళిపోలేదు. అలాగనే ప్రభు పరలోకపు తండ్రి కూడా ఏం చేస్తున్నట్టమా? ప్రేమలో ఏముంది? స్వాతంత్రం ఉంది. ఈరోజు మనం ఎక్కడున్నప్పటికైనా ప్రభు ఆయన ప్రేమ మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేసి. మొదట ఏం చూసినాం? ప్రేమ చెప్పండి. మొదట ఏం చూసినాము? ఆయన మనల్ని ఏం చేశాడు? అనుగ్రహించబడిన స్వాతంత్రం. ఈ లోకంలో ఎవ్వరు మనకు అనుగ్రహించడు, కానీ ప్రభు మనకు అనుగ్రహించిన స్వాతంత్రం మొదటిది. రెండవది ఏం చూసినామా? సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపు విషయంలో ఆలోచించండి. మిమ్మల్ని స్వతంత్రులుగా చేయడానికి ప్రభు మనల్ని పిలిచాడు. సహోదరులారా, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే, మనల్ని స్వతంత్రులుగా చేయాలి. పరలోకపు స్వతంత్రతలోనికి తీసుకురావడానికి, పరలోకపు పౌరసత్వంలోనికి తీసుకురావడానికి. ఈ కుండను దేవుడు స్థిరపరచాలి అంటే దీన్ని స్వతంత్రులుగా చేయాలి. దీని స్థిరమైన స్వతంత్రతలోనికి రావాలని ప్రభు ఇష్టపడుతూ వచ్చాడు. మూడోది ఏం చూస్తున్నాము? ప్రేమలో స్వాతంత్రం. ఎక్కడుంది స్వాతంత్రము? ఆయన ప్రేమలో స్వాతంత్రం. తండ్రి తమ పిల్లల విషయంలో ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, పరలోకపు దేవుడు కూడా మన విషయంలో అంతగా తాను స్వతంత్రత ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు ఎంతో గొప్పవాడు కాబట్టి దేవుడు మన విషయంలో ఆయన స్వతంత్రులుగా చేయాలని ఇష్టపడుతుంది. నాలుగోది ఎన్నోది? మూడోది కదా, ప్రేమలో స్వాతంత్రం. నాలుగోది వాగ్దానములో స్వాతంత్రత. ఏమిట్లో స్వతంత్రత? వాగ్దానం. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనమా? 6:12. హెబ్రీ 6:12. హెబ్రీ రాసిన పత్రిక 6 11 చదవండి. 11 నుంచి రామ్మా. 11 నుంచి. మీరు మందులు కాక విశ్వాసము చేత ఓర్పు చేతను వాగ్దానములు స్వతంత్రించుకొనిరి. కాబట్టి చూడండి, ఇక్కడ వాగ్దానములను స్వతంత్రించుకొనిరి. కాబట్టి
వాగ్దానము చేత స్వాతంత్రం మనకు అనుగ్రహించండి. దేని ద్వారా స్వాతంత్రం వచ్చింది? ఆయన వాగ్దానము చేత ఆయన మనకు ఏమిచ్చాడు? స్వాతంత్రం ఇచ్చాడు. ఏ వాగ్దానం ఇది? ఏ వాగ్దానం ఇది? ఆదికాండం మనం చూస్తాం 6వ అధ్యాయంలో భూమి మీద నరులను చేసినందుకు కొరకు దేవుడు ఏమైనాడు? సంతాపము నొందాడు. కాబట్టి వారు ఈ భూమి మీద ఉండకూడదు అనుకున్నాడు. ఏమనుకున్నాడు? నరులను సృష్టించినందుకు దేవుడని యెహోవా మనసు నొచ్చుకొనెను. ఎందుకు చేసిన? ఇప్పుడు ఏం చేస్తూ వచ్చాడంటే అదే దేవుడు ఆదికాండం 8వ అధ్యాయంలో మనం చూస్తాం. చదవండి, ఆదికాండం 8వ అధ్యాయం చూడండి. మనసు నొచ్చుకున్న దేవుడు 8:21 వచనం. 8:21 వచనం, ఆదికాండం 8వ అధ్యాయం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించెను, ఇక మీద నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల ఉదయాలోచన వారి బాల్యం నుండియే చెడ్డది. కాబట్టి నరుల ఉరాచన బాల్యం నుండే చెడ్డది. కాబట్టి వారి భూమి మీద తుడిచివేయబడకుండగా దేవుడు వాగ్దానం చేశాడు, వారిని స్వతంత్రులుగా చేస్తాను. వాగ్దానము చేత మనల్ని ఏం చేయబడ్డాం? మనము స్వతంత్రులుగా చేయబడ్డాము. 4వది, దేవుని యొక్క వాగ్దానం మనకుంది కాబట్టి ఆ వాగ్దానము చేత వాగ్దాన భూమిలో తీసుకొని వెళ్ళడానికి కొరకే, ఈ కుండను స్థిరపరచడానికి, ఈ కుండను నేను అనుకోలేదు కానీ దేవుడే ఈ కుండను స్థిరపరచాలని, ఈ కుండను వాగ్దానము చేత నింపబడిన స్వతంత్రంతో నింపబడిన కుండ. కాబట్టి వాగ్దానము చేత స్వతంత్రత అనుగ్రహించబడి ఈరోజు వాగ్దానము చేత మనము దేవుని వాగ్దానము చేత మనం పిల్లలము అనిపించుకోవడానికి దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడంటే స్వతంత్రులుగా చేస్తూ వచ్చాడు. అందుకొరకు హెబ్రీ గ్రంథకర్త మన విషయంలో దేవుని యొక్క సంకల్పం మనల్ని ఎందుకు ఆయన స్వతంత్రులుగా చేశాడంటే వాగ్దానము చేత దేవుడు మనల్ని ఏం చేశాడంటమా స్వతంత్రులుగా చేయడానికి ప్రభు ఇష్టపడుతూ వచ్చాడు. నీవు కూడా స్వతంత్రంలోనికి వచ్చా మంచిది, దేవుని యొక్క ఏర్పాటులోనికి వచ్చా మంచిది. కాబట్టి వాగ్దానము చేత మనము స్వతంత్రించుకున్న వారముగా, కాబట్టి నిజంగా చూడండి, స్వతంత్రించుకున్న వారుగా స్వతంత్రులుగా చేయబడ్డాం. వాగ్దానము చేత మనం ఏం చేయబడ్డాము? స్వతంత్రులుగా చేయబడ్డాం. కాబట్టి వాగ్దానం వల్ల ఏం చేసిందంటే స్వతంత్రించుకున్న వారిగా. వాగ్దానము లేకపోతే ప్రభు యొక్క వాగ్దానం ఈరోజు కుటుంబ వాగ్దానము, సంఘ వాగ్దానం వల్ల ఏం చేసింది? స్వతంత్రులుగా చేసింది. కాబట్టి ఇక్కడ అందుకే రాస్తున్నాడు, వాగ్దానమును స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతివాడు నిరీక్షణ పరిపూర్ణ నిమిత్తమును మీ అందరికీ కనపరచవలనే ఆసక్తిని తుదమటుకును కనపరచవలను అపేక్షించుచున్నాను. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తాను తనకంటే ఏ గొప్పవాడని తోడని ప్రమాణము చేయకపోయాను గనక తనతో ప్రమాణము చేసినటువంటి నిశ్చయముగానే నిన్ను ఆశీర్వదించి నిశ్చయముగానే నిన్ను వృద్ధి పొందించదని దేవుడు చెప్పిన మాటను వాగ్దానము ద్వారా ఈరోజు మనను స్వతంత్రములుగా చేసుకుంటూ వచ్చాడు. దేవుని వాగ్దానం ఉంది కాబట్టి మనం ఈరోజు ఏమైపోయామంటామా? స్వతంత్రం. వాగ్దానం పొందినాం, వాగ్దానంతో నింపబడుతున్నాం, వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. కాబట్టి ప్రభు మనల్ని ఏం చేస్తూ వచ్చాడంటే స్వతంత్రులుగా చేస్తూ వచ్చాడు. ఆ స్వతంత్రులలోనికి వచ్చినటువంటి మనము, వాగ్దానము చేత స్వతంత్రులుగా చేయబడిన మనము, దేవుని వాగ్దానము చేత స్వతంత్రులుగా చేయబడ్డాం. కాబట్టి దేవుడు ఎంత అద్భుతమైనటువంటి తండ్రి. ప్రభు మన విషయంలో కూడా ఆయన ఎంతగా కృపను చూపిస్తూ వచ్చాడు. ప్రభు మన విషయంలో కూడా ఆయన స్వతంత్రులుగా చేయాలని దేవుడు కోరుతూ వచ్చాడు. దేవుడు మన విషయంలో ఆయన స్వతంత్రులుగా చేయాలని, ప్రభు మన విషయంలో కూడా ఎంతో దయ చూపించాలని, ప్రభు మన విషయంలో కూడా ఎంతో కనికరం చూపించాలని, ప్రభు మన విషయంలో ఎంతో ప్రేమను చూపిస్తూ వచ్చాడు. దేవుడు మళ్ళీ ఏం చేస్తూ వచ్చాడంటే స్వతంత్రులుగా చేయాలని. ప్రభు యొక్క ఏర్పాటు, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క బలమైనటువంటి కార్యం. కాబట్టి ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేయాలని ఇష్టపడుచున్నాడు. అందుకే రాసిన కదా 2 కొరింథీ రాసిన పత్రిక చూడండి, 5వది 2 కొరింథీ రాసిన పత్రిక 8:9 వచనం, 8:9 వచనం చూడండి. దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడంటే ఏమంట? మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదు కదా, ఆయన ధనవంతుడై ఉండి ధనవంతుల వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. కాబట్టి ఎందుకంటే వాగ్దానము నెరవేర్చబడాలి. ఆ వాగ్దానం మనల్ని ఏం చేస్తుందంటే మనను
మరి విడిపించడానికి, మరి మనం ధనవంతులుగా చేయడానికి కొరకు ఆయన ఏమైనంట దరిద్రుడుగా చేయబడ్డాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు వాగ్దానం ద్వారా మనల్ని ఏం చేస్తుందంటే ఆయన స్వతంత్రులుగా చేయాలని ఇష్టపడు. ఈరోజు ఎలా వచ్చింది ఈ స్వాతంత్రం? ఎవరికి దాసుడుగా ఉంటివి, ఎవరికి అమ్మివేయబడిన వాడు, ఈరోజు మనల్ని దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? స్వతంత్రులుగా చేస్తూ వచ్చాడు. ఆ స్వాతంత్రాన్ని మనం పొందాం, మంచిది. ఆ స్వాతంత్రాన్ని మనం తీసుకున్నాం. ఆ స్వాతంత్రము గురించి మనము మరి ఎంతగా మరి వాగ్దానము చేయబడినటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. మొదటిది ఏం చూసినాము? అనుగ్రహించబడిన స్వాతంత్రం. రెండవది ఏం చూస్తూ వచ్చాము? సహోదరులకు స్వాతంత్రం అనుగ్రహించాడు ఆయన పిలుపు ద్వారా, సహోదరులకు స్వాతంత్రం. మూడవది ఆయన ప్రేమలో మనకేమొచ్చింది? స్వాతంత్రం వచ్చింది. నాలుగవది వాగ్దానము చేత స్వతంత్రులుగా చేయబడ్డాము. ఐదవది చూద్దామా? గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 31, 4:31. గలతీ 4:31. గలతీ రాసిన పత్రిక. సహోదరులారా, మనము స్వతంత్రాలు కుమారులమే కానీ దాసి కుమారులము కాదు. మనం ఎవరు కుమారులము? స్వతంత్రాలి యొక్క కుమారులము. కాబట్టి మనం ఇక దాసి యొక్క కుమారులం కాదు. కాబట్టి నిజంగా చూడగలిగితే, కాగా సహోదరులారా, మనము స్వతంత్రాలి యొక్క కుమారులమే. ఎవరి స్వతంత్రాలు చెప్పండి? ఎవరి స్వతంత్రాలు? శారా. ఎవరి స్వతంత్రాలు? శారా. కాబట్టి నిజంగా చూడగలిగితే దాసి ఎవరు? ఆగరు. దాసి ఆగరు. కాబట్టి మనం ఎవరి కుమారులం అంటే స్వతంత్రాలు యొక్క కుమారులమే. కాబట్టి మనం స్వతంత్రాలు యొక్క కుమారులమే, దాసి యొక్క కుమారులము కాదు. కాబట్టి మనం ఎవరి కుమారులం అంటే స్వతంత్రాలు యొక్క కుమారులమే. ఎవరు ఈ స్వతంత్రాలు? కాబట్టి నిజంగా చూడగలిగితే దేవుడు మనం ఏం చేస్తూ వచ్చంటే స్వతంత్రాలు యొక్క శారా యొక్క పిల్లలుగా దేవుడు మనను చేస్తూ వచ్చు. ఇక మనము ఎవరి ద్వారా స్వాతంత్రం వచ్చిందంటే శారా ద్వారా. దేవుడు చెప్పాడు కదా, ఈమె వల్ల కలిగినటువంటి కుమారుడే నీకు వారసుడుగా పిలువబడతాడు. ఎందుకయ్యా? మరి హాగరు వల్ల పుట్టిన పిల్లలు కాదు, హాగరు ద్వారా పుట్టినవారు కాదు. ఎవరి ద్వారా పుట్టినవారు? ఎవరి ద్వారా పుట్టిన? శారాకు పుట్టిన కుమారుడే స్వాతంత్రం. ఇప్పుడు మనకు ఎలా వచ్చింది ఈ స్వాతంత్రం అంటే, కాబట్టి ఆమె ఎవరు అంటే విశ్వాసులకు తల్లి. ఎవరంటే శారా ఎవరు? విశ్వాసులకు తల్లి. కాబట్టి శారా మనకు తల్లిగా పిలువబడుతుంది. శారా మన విశ్వాసానికి, నిరీక్షణకు కారణముగా ఉన్నట్లుగా చూస్తున్నాం. ఈరోజు మనం దాస్య పిల్లలము కాదు, పాపపు పిల్లలము కాదు. మనము స్వతంత్రాలకి పుట్టినటువంటి కుమారులం. మనము దాదికి పుట్టిన వాళ్ళం కాదు, మనం లేదే వేరే వాళ్ళకు పుట్టిన వాళ్ళం కాదు. ఎవరికి పుట్టాం? మనము స్వతంత్రాలైన హక్కు కలిగినటువంటి దానికి జన్మించిన వారము. శారా దేవునికి విధేయత కలిగినదిగా, శారా దేవునికి లోబడినదిగా. కాబట్టి ఆమె దేవుని యొక్క ఏర్పాటులోనికి తీసుకురాబడింది. మనల్ని దేవుడు స్వతంత్రాలుగా చేశాడు. మనం దాసి యొక్క పిల్లలము కాదు. మరి ఎవరి పిల్లలు? మనము స్వతంత్రాలు యొక్క కుమారులము కుమార్తెలం. కాబట్టి దాసి పిల్లలు ఎవరు? వాళ్ళు. ఎవరు? వాళ్ళు దాసి పిల్లలు. మనము స్వతంత్రాల యొక్క తల్లి. మన తల్లి ఎవరంటే శారా. కాబట్టి శారా ద్వారా దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి మన తండ్రి ఎవరంటే అబ్రహాము. మన తండ్రి ఎవరు? అబ్రహాము తండ్రి. వారికి అబ్రహాము తండ్రి, మనకు అబ్రహాము తండ్రి. కానీ ఇక్కడ తల్లుల విషయానికి వచ్చినప్పుడు ఏ తల్లి మనకు? శారా. పరలోకపులోనికి నడిపించడానికి కొరకే దేవుని వాగ్దానము చేత స్థిరపరిచినటువంటి మనల్ని దేవుడు శారా యొక్క గర్భజ్వాలలో నుంచి మనం తీసుకొని వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనల్ని ఎవరు అంటే మనము దాసి యొక్క పిల్లలము కాదు, ఏదో ఆమెకు పుట్టిన పిల్లలం కాదు. మనము దేవుని సంఘానికి, దేవునికి ఏర్పాటుకి కలిగినటువంటి శారా కుమారులు. మనము ఎవరు అంటే మనము స్వతంత్రాలు. కాబట్టి నిజంగా చూడగలిగితే దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చంటే స్వతంత్రాలుగా చేస్తూ వచ్చాడు. దేవుడు స్వతంత్రులుగా చేయడానికి
అందుకొరకు ఇక్కడ 31 వచ్చిన మనం చూస్తూ వచ్చాం కదా. ఏం చూస్తూ వచ్చాము? కాగా సహోదరులారా, మనము స్వతంత్రాలి కుమారులమే కానీ దాసీ కుమారులము కాదు. కాబట్టి ఇప్పుడు నీవు పరలోకపు తండ్రి యొక్క స్వతంత్రత కలిగినటువంటి దేవుని పిల్లలమే కానీ మనము దాసి యొక్క సాతాని యొక్క పిల్లలు మనము కాదు. స్వతంత్రాలకి అనగా స్వతంత్రత కలిగినటువంటి దేవునికి మనము పిల్లలమై ఉన్నాము. కాబట్టి నిజంగా చూడగలిగితే మనము ఎవరికి దేవుడు ఎలాంటి స్వతంత్రం ఇచ్చాయంటే, దేవుడు ఈరోజు స్థిరపరచడానికి శారా యొక్క పిల్లలుగా మనము స్వతంత్రత కలిగిన తల్లికి పుట్టిన పిల్లలం. మనం ఎవరు పుట్టిన పిల్లలు మనము? కాబట్టి నిజంగా చూడగలిగితే మనం ఎవరు పుట్టిన పిల్లమంటామా? స్వతంత్రాలి యొక్క కుమారులమే, స్వతంత్రాలి యొక్క కుమారులమే కానీ దాసి యొక్క. కాబట్టి నేను కూడా ప్రభు మనను స్వతంత్రాలి యొక్క పిల్లలుగా దేవుడు మనను చేస్తూ వచ్చాడు. ఇదెన్నోది? ఇది అయితే మొదట ఏం చూసినాము? ఏమంటే అనుగ్రహించబడిన స్వాతంత్రం. రెండవది సహోదరుల స్వాతంత్రం వల్ల పిలువబడినటువంటి పిలుపుని గురించి. మూడవది ప్రేమలో ఏముంది? స్వాతంత్రం. నాలుగవది వాగ్దానము చేత స్వతంత్రులుగా చేయబడ్డాం. ఐదవది స్వతంత్రాలి యొక్క కుమారులు, మనల్ని స్వతంత్రాలి యొక్క కుమారు. ఎలా వచ్చింది ఈరోజు స్వాతంత్రం అంటే 5 అంతల అనుభవం. ఆ రోజు కూడా చూద్దామా? దేని స్వతంత్రం ద్వారా మనం పిల్లలు చేయబడ్డాం? దేని ద్వారా మనము స్వతంత్రులుగా చేయబడ్డామంటే సంఘము ద్వారా స్వతంత్రులుగా చేయబడ్డాం. దేని ద్వారా చేయబడ్డాము? సంఘము ద్వారా. వేరే సంఘం కాదు, వేరే డినామినేషన్ కాదు. దేవుడు నేను ఒక వాగ్దానం ఇచ్చాడు. దైవజనుడైనటువంటి భక్సింగ్ గారిని పంపించాడు. ఆ దైవజనుడు భక్సింగ్ గారు ఒక సంఘ దర్శనాన్ని మనకి ఇచ్చాడు. ఆ సంఘ దర్శనములో ఈ సంఘం కాదు, మళ్ళీ పొరపాటు పడుతున్నా మీరు. ఎల్షదాయిలో ఉన్నోళ్ళు మాత్రం స్వతంత్రులు అనుకుంటున్నారు. ఈ సంఘం కాదండి. ఏ సంఘము? పరలోక సంఘానికి దేవుడు ఏం చేశాడు? రండి, గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. 4:25 లేదా 26. 4:26. అయితే పైనున్న యెరూషలేము మనకు స్వతంత్రముగా ఉన్నది, అది మన తల్లి. గుర్తుపెట్టుకో ప్రియమైన సహోదరుడా, భౌతికంగా ఈ లోకంలో తల్లిదండ్రులు ఉంటారు, పోతారు, కానీ పరలోక సంబంధమైనటువంటిదే అదే సంఘము, అదే నీకు స్వతంత్రత ఇచ్చేది, అదే నీకు తల్లి. గుర్తుపెట్టుకో. ఈ లోకంలో బంధువులు, స్నేహితులు మనకు ఎంతో నిలువైన వారు, మనవారు అనుకుంటున్నాము, కానీ అది ఏమాత్రము కాదు. పరలోక సంఘము, పరలోకమైనటువంటి సంఘము, అది నీకు స్వాతంత్రం ఇచ్చినది, అది నీ కొరకే సిద్ధపరిచిన సంఘము. ఆ సంఘము నీకు స్వతంత్రతో నింపబడింది. అది పరలోకపు తల్లి సంఘం. గుర్తుపెట్టుకో. ఈ లోకములో ఉన్నటువంటి తల్లుల గురించి మనం చూస్తున్నాం. అనేకమైన తల్లులో లోపాలు ఉండొచ్చు, కానీ పరలోకపు సంఘము యొక్క తల్లి అది స్వేచ్ఛ కలిగినది. యెషయా గ్రంథం రాసిన 49వ అధ్యాయం, యెషయా గ్రంథం 49వ అధ్యాయం, యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనం చూడండి. యెషయా గ్రంథం 49:15. స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను మరుచున వారైన మరుచుదురు కానీ నేను నిన్ను మరువును. స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను మరుచునా ఏముంది అక్కడ? మరుచును. నేను నా బిడ్డలు మర్చిపోతాను, నేను నా భార్యను మర్చిపోతాను, నేను నా కుమారులు మర్చిపోతాను, కానీ దేవుడైతే మరవని స్వతంత్రము. ఈరోజు నువ్వు దేనికి నమస్కారం చేస్తున్నావు? దేనికి సెలెక్ట్ చేస్తున్నావు? ప్రభు నిన్ను ఎలాంటి స్వతంత్రుడిగా చేశాడు. పరలోకపు సంఘానికి నమస్కారం చేయి, పరలోకపు సంఘాన్ని ప్రేమించు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆ పరలోకపు సంఘము ఎంత దివ్యమైన స్వతంత్రతో నింపబడింది. ఈరోజు ఈ మట్టి పాత్రను దేవుడు ఎందుకు వాడుకోవడానికి ఇష్టపడుచున్నాడు? ఎందుకు దేవుడు నడిపించడానికి ఇష్టపడుచున్నాడు? పరలోకపు సంఘము స్వతంత్రతో నింపబడింది. అది మనకు తల్లి. ఈనాడు సంఘాన్ని ప్రేమిస్తున్నావా? అది నీకు స్వాతంత్రం ఇచ్చింది సంఘము. ఈరోజు మనుషులు కాదు, దేశము కాదు, అనేక రకాల పరిస్థితి కాదు, పరలోకపు సంఘము కొరకై సిద్ధపాటు కలిగి ఉన్నావా?
ఇది సిద్ధపరచబడినటువంటిది. ఈ కుండకు సిద్ధపాటు అవసరము, ఈ కుండకు దైవత్వం అవసరము, ఈ కుండకు నడిపింపు అవసరము, ఈ కుండకు దేవుని యొక్క సన్నిధిలో తీసుకొని వెళ్ళిపోవడము అవసరం. పరలోకపు సంఘమా, పరలోకములో ఉన్నటువంటి యెరూషలేమా, ఆ పరలోకపు కుండను నువ్వు కలిగిన వాడవుగా, కలిగిన దానవుగా ఉంటున్నావా? దేవుడు నిజంగా చూడగలిగితే ఆయన ఎంతో అద్భుతమైనది. కాబట్టి అయితే పైనున్న యెరూషలేము స్వాతంత్రము, కాబట్టి పైన యెరూషలేము ఏమంటామా? స్వాతంత్రం ఇచ్చును. కాబట్టి నిజంగా చూడే పైనున్న యెరూషలేము స్వాతంత్రముగానున్నది, అది మనకు తల్లి. స్వాతంత్రముగానున్నది. ఈరోజు ఎందుకు స్వాతంత్రం? కాబట్టి దేవుడు మనకి ఇచ్చాడు శ్రేష్టమైన స్వాతంత్రాన్ని. ఈ కుండకు, ఏ కుండ ఇది? మట్టి కుండ. యెహోవా నిన్ను నిత్యము నడిపించు. ఏం పట్టుకున్నాడు ఈ సేవకుడు పొద్దుమూకులు? యెహోవా నిత్యము నడిపించు. మానవ శరీరాన్ని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఏ రోజుకి ఆ రోజు దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఈ రోజుకి ఏ మాటలు అవసరమో ఈ మట్టి పాత్రకు అవే మాటలు ఇస్తున్నాడు. ఈరోజు ఏ మాటలు అవసరమో, ఎలా దేవుడు నిన్ను స్వతంత్రుడిగా చేశాడు, ఎలా నిన్ను స్వతంత్రాలుగా నడిపిస్తున్నాడు. ఈరోజు నువ్వు ఎవరికి అయ్యా తప్పదయ్యా, నమస్కారం పెట్టాల్సిందే. మన పరలోకపు తండ్రికి, స్వాతంత్రం ఇచ్చిన దేవునికి మరి జెండా ఎగరేవా? పరలోకములో కనపడాలి కదా జెండా. పరలోకములో ఒక చోట మారాయబడింది అన్నమాట, మీరు జెండా పైన నాటుడి అంటాడు. ఏమంటాడు? ఒక చోట ఉంది, అది మతికి రావడం లేదు. జెండా మీరు తీసుకొని వెళ్ళి అక్కడ మీరు పెట్టండి అంటాడు. కొండ పైన ఏం పెట్టాలంట? జెండా పెట్టాలంట. ఏ జెండా ఇది? దేవుని కొరకు. ఇప్పుడు పనికిరావు, అది దొరికినప్పుడు రాసుకోం, కానీ చదువుతున్న డైలీ పోర్షన్ చదువుతున్నప్పుడు అప్పుడప్పుడు కనపడుతుంది. ఏందబ్బా ఈ జెండా గురించి కూడా రాయబడింది, బైబిల్లో రాయబడింది. ఏమని రాయబడింది? ఆ జెండాను తీసుకుపోయి ఆ కొండ మీద పెట్టమంటాడు. కాబట్టి నీవు కూడా ప్రభువు కొరకై ఆ జెండా ఊపుతున్నావా? స్వతంత్రపు జెండా. క్రీస్తు నిన్ను స్వతంత్రుడిగా చేయడానికి కొరకై పరలోక పౌరసత్వాన్ని, పరలోకము ఏర్పాటుని, స్థిరమైన కుండగా నీ ఉండి ఈ లోకంలో స్వతంత్రతో నింపబడిన కుండగా నీ ఉండాలని ప్రభు ఇష్టపడుతుంటే, ఇంకా లోకము యొక్క స్వాతంత్రంలోనికి వెళ్ళిపోతున్నావా? దేవుని స్వాతంత్రతలోనికి రా. దేవుని నడిపించి నిన్ను స్వతంత్రుడిగా చేయాలని ఇష్టపడుచున్నాడు. ఎంత దివ్యమైన మాటలు! ఈరోజు పరలోకపు సంఘములో నీవు స్వతంత్రుడుగా ఉండాలి. భూమి మీద ఉన్నటువంటి స్వతంత్రత వద్దు. ఈ భూమి మీద ఉన్నటువంటి ఎల్డర్షిప్, నంబర్షిప్ ఇవన్నీ కూడా జీరో. గుర్తుపెట్టుకోండి. ఏంది? ఈ భూమి మీద ఉన్నటువంటి సంఘములో ఎల్డర్షిప్, నంబర్షిప్ ఇవన్నీ కూడా జీరో. ఎక్కడ ఉండాలి నంబర్షిప్? ఎక్కడ ఉండాలా? పరలోకపు స్వాస్థ్యము కొరకై యెరూషలేములో ఉండాలి. ఆ సంఘములు ఉంటే చాలు. సేవకుడు, సంఘ పెద్ద, బిలీవర్సు, డీకెన్స్ అక్కడ ఉంటే చాలు. ఇక్కడేమి ఇదేంది? ఇది వృధా, కొట్టుకుపోయేది అంతే. దీనికి మైల, మస్టు, డాగు అన్నీ కూడా అంటుతున్నాయి. కాబట్టి నువ్వు స్వతంత్రుడిగా చేయబడలేవు సుమా. నువ్వు స్వతంత్రుడిగా చేయబడాలి అంటే, స్వతంత్రాలుగా చేయబడాలంటే మొట్టమొదటి నువ్వు ప్రభుకు స్వతంత్రుడుగా కావాలి, దేవుని బిడ్డగా చేయబడాలి. పరలోకపు సంఘానికి స్వతంత్రుడుగా పరలోకపు సంఘాన్ని ప్రేమించు. భూమి మీద ఉన్నటువంటి ఈ పరిచర్య కాదు, మనకు పరలోక సంబంధమైన దాని కొరకు మనం ప్రయాసపడాలి. ఇది మనము కలిగిన వారముగా ఉన్నామా? దేవుని ఇంటికి వస్తున్నాం, పోతున్నాం. ప్రియమైన సహోదరుడా, ఇండిపెండెంట్ డే ఏమిటి నీ ఉద్దేశం? ఎవరికి నువ్వు స్వతంత్రుడుగా ఉండాలి? ఎవరికి నువ్వు దాసుడుగా ఉన్నావు? ఎవరిని దేవుని స్వతంత్రాలుగా చేయడానికి కొరకై ఏ దేవునికి నువ్వు జెండా ఊపాలి? ఏ మనుషునికి ఈరోజు మనం జెండా ఊపుతున్నాము? ప్రభుకు ఊపుతున్నామా? ప్రభు ఏం బ్రదర్, మీరు సేవకులు కాబట్టి మీరు ఊపరు, మేము ఊపాల్సిందే. మీ ఉపాధ్యాయులం కాబట్టి, మీ ఉద్యోగస్తులం కాబట్టి ఓరని ఊపంటే వద్దనేది కాదు. మరి పరలోకపు తండ్రి కూడా స్వాతంత్రం ఉంది కదా. ఆయన పిల్లలు ఆయన స్వాతంత్రాన్ని పొగడాలి కదా. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున దేశంలో ప్రతి మానవుడు కూడా తన స్వతంత్రం వచ్చిందని ఎంత విజయోత్సవంతో ఊరేగుతున్నారే. ప్రభు నీకు పాపములు ఉండగా రక్షణలో స్వతంత్రత ఇచ్చాడు, మారు మనసులో స్వతంత్రత ఇచ్చాడు, భూమి మీద బ్రతకడానికి స్వేచ్ఛలో స్వతంత్రం ఇచ్చారు, నీ అవయవాల మీద దేవుడు నీవు జీవింపచేయడానికి నీకు స్వతంత్రం ఇచ్చాడు. మరి ఆ దేవునికి ఏ రోజైనా నీ హృదయాంతరంగములో నినాదం అనేది వినపడిందా? ఈరోజు నువ్వు ఎక్కడ నినాదం వినిపిస్తున్నావు? గంభీరమైనటువంటి నీ స్వరాన్ని
నీ ఉండేటువంటి స్కూళ్ళలో, నీ ప్రజల మధ్యలో, నీకున్నటువంటి స్టూడెంట్స్ మధ్యలో, నీకుండే వాళ్ళ మధ్యలో నీ గొంతును విప్పుకొని చించుకొని ఇస్తున్నావే, నా ప్రభు ఎంత బాధపడుతుంటాడు. స్వాతంత్రం నాకు లేదా, స్వేచ్ఛ నాకు లేదా? జీవము లేని వాటికే ఇంత స్వేచ్ఛ ఉంటే జీవము కలిగిన దేవుడు, సర్వాధికారైన దేవుడు, ఆయనకు ఇంకా ఎంతగా ఊరేగించాలి. ఆయన ఎంతగా ఈరోజు ప్రభును నీవు నేను కూడా ఆ స్వాతంత్రాన్ని ఎందుకు ప్రకటించలేకపోతున్నాం? ప్రియమైన సహోదరుడా, నేను దుఃఖపరచాలనో లేదో నేను అవమానపరచాలనో కాదు, కానీ ప్రభు పరలోకపు తండ్రి, నా వెనక ఉండేటువంటి దేవుడు కూడా అదే ఆశిస్తున్నాడు. ఇంకా రాలేదే, ఇంకా రాలేదని. కాబట్టి దేవుని యొక్క ఏర్పాటులో, దేవుని ప్రణాళికలోనికి వచ్చినటువంటి మనము ఈరోజు దేవుడు మనం స్వతంత్రులుగా చేయడానికి 6 అంతల అనుభవం చూసి ఏం చూసినామా? 6 రకాలు. మొదటిది ఏం చూసినాం చెప్పండి? ఏమంటారు? స్వాతంత్రం, అనుగ్రహించబడిన స్వాతంత్రం. రెండోది సహోదరులు, ఆయన అనుగ్రహించినటువంటి సహోదరులకు ఇచ్చినటువంటి పిలుపు విషయంలో స్వాతంత్రత. మూడోది ప్రేమలో స్వాతంత్రత. నాలుగోది వాగ్దానములో స్వాతంత్రత. ఐదోది స్వతంత్రాలి కుమారులుగా మనం చేశాడు, దాసీ కుమారులుగా కాదు. ఆరోది పరలోకపు సంఘమునకు స్వతంత్రులుగా, స్వాస్థ్యముగా దేవుడు పరలోకపు స్వాస్థ్యము కొరకే, పరలోకము యొక్క స్వాతంత్రత కొరకే ప్రభు మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? కానీ నిజంగా స్వాతంత్రముగా ఉన్నది పరలోకపు సంఘము నిన్ను స్వాతంత్రంగా చేసి, భూమి నుండి సంఘము కాదు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ బైబిల్ శ్రేణిలో ప్రభు నీతో నాతో మాట్లాడుతూ వచ్చాడు. దేవుని దివ్యమైన మాటలు. ఈరోజు ఇండిపెండెంట్ డే. నీ తీర్మానం ఏంది? ఒకసారి ఆలోచించు. నీవు కూడా ఎవరికి జెండా మోయాలి, ఎవరి జెండా ఎత్తాలి? ఈరోజు ప్రభు కూడా నీ మనసులో, నా మనసులో కూడా, ప్రభువా నేను నీకు జెండా, నేను నీకు జెండా. కాబట్టి ప్రభువును మనము ఆయన జెండా ఊపేవారముగా ఉండాలి. ప్రభుకు మన హృదయంలో ఈరోజు గుండెల్లో కూర్చుకునడం కాదు. ప్రభు నీ హృదయంలో ఆల్రెడీగా ఆయన నీ కొరకే కూర్చోబడ్డాడు, ఆయన నీ కొరకే పొడవబడ్డాడు, ఆయన నీ కొరకే ఉమ్మిపడ్డాడు. ఆయన దేహము పంచగాయములు గాయములందెను. ఆయన శిరస్సు మొదలుకొని, అరికాలు మొదలుకొని, తల వరకు ఆయన రక్తము ప్రవాహంగా చేస్తూ వచ్చు. పచ్చి గాయములతో నింపబడిన వాడు. ఈరోజు ఆయనకు మనం సెలెక్ట్ చేయాలి, ఆయనను మనం పొగడాలి, ఆయన మనము శ్లాఘించాలి. ఆ దేవుని మన హృదయాంతరంగంలో ప్రభు జెండా ఊపేవారముగా ఉండాలి. ఇది ప్రభు మన స్వతంత్రులుగా. మట్టి పాత్ర అతిశయిస్తున్నావా? నీకున్న చదువు, నీకున్న జ్ఞానము, నన్ను మించినోడు ఎవరు లేడనుకుంటున్నావా? వ్యర్థమే, గుర్తుపెట్టుకో, వ్యర్థమే. ఈ 6 అంతల అనుభవము మట్టి పాత్రని స్థిరపరచాలని ఏమని రాయబడిన దగ్గర యెషయా గ్రంథం 45వ అధ్యాయం చూడండి, 6వ వచనం మాట 7వ వచనం ఏమంటున్నాడు? అది ఏమాత్రం కూడా యోగ్యమైనది కాదు. కానీ 45వ అధ్యాయం చూడండి, 7వ వచనం, 6వ వచనం చూడండి. నీవు నన్ను ఎరగకుండినప్పుడు నీవు నన్ను స్థిరపరిచి, నీవు నన్ను ఎరగకుండినప్పుడు నీవు నన్ను స్థిరపరిచి. కాబట్టి మనము దేవుని ఎరగకుండినప్పుడే దేవుడే మనల్ని ఇండిపెండెంట్గా చేస్తూ వచ్చాడు, స్థిరపరుస్తూ వచ్చాడు. గుర్తుపెట్టుకో, దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడాలి. దేవుని యొక్క ఆత్మ ద్వారా మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఈరోజు మాటకు, దానికి, దీనికి కట్టుబడి రకరకాలుగా తప్పిపోయేవాడవుగా ఉన్నావేమో, దేనిని ఆశించి తప్పిపోతున్నామేమో. యెహోవా నిత్యము నిన్ను నడిపించు. అట్లు దేవుడి మాటలు దీవించు. ప్రార్థన చేసుకుందాం. మందిరం కన్స్ట్రక్షన్ కొరకు ప్రార్థించండి. రేపు సహోదరుల కూడిక ఉంటుంది. మరి అందరూ కూడా సకాలం రండి, సహోదరుల కూడికలో పాలు పొందండి. తిరిగి శనివారం విజ్ఞాపన ప్రార్థన ఉంటుంది, వాటి విషయాలు కూడా పాలు పొందండి. ప్రభు దినం, ఆరాధన దినం కొరకు కూడా ప్రభు సాయం చేస్తూ వచ్చాడు. దేవుడి కృప కొరకు ప్రార్థించండి. ఎవరు? ఈరోజు షారోన్ బేబీది పుట్టినరోజు 34 నుంచి 35లో ప్రవేశపెట్టింది. బిడ్డ కొరకు ప్రార్థన చేస్తాం. ఆ స్వీట్స్ కొరకు కూడా ప్రార్థన చేస్తాము. ప్రార్థనలో కనిపెడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకంగా తండ్రి ప్రభా, మరి చక్కటి మాటల ద్వారా ఈ దినం ప్రభా నన్ను కూడా మీరు హెచ్చరిస్తూ వచ్చారు. ప్రభా మరి నన్ను స్వతంత్రుడిగా చేయాలని ప్రభా మరి తండ్రి ఈ మట్టి కుండను స్థిరపరచడానికి కొరకై స్థిరమైనటువంటి స్వాతంత్రం ఇవ్వాలని ప్రభా 6 రకాలైన అనుభవం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చా. ప్రభా నేను కూడా బలహీనుడిని. ఈరోజు హృదయపూర్వకంగా ప్రభా నీకు నమస్కారం చేస్తున్నాను. ప్రభా హృదయపూర్వకంగా నా హృదయంలో
ఇదిగోనైనా సిలువ అనే జెండను ప్రభా ఊదడానికి, ఊపడానికి, ప్రభా నాటడానికి, నా గుండెల్లో కుచ్చుకోవడానికి కూడా మీరు ఇష్టపడినందు కొరకు వందనాలు అయ్యా. గద్దినాల్లో నేను నైనా లోకపు యొక్క జెండను మోస్తూ వచ్చాను, లోకం యొక్క ప్రభా మనసులను మోస్తూ వచ్చాను. ఓ ప్రభా వాళ్ళేని నినాదాలు పలుకుతూ వచ్చాను. ఈరోజు వాళ్ళు కాదు ప్రభా, నీవే నా నినాదము, నీవే నా గొంతు, నీవే నా గొంతు, నా ఊపిరి. ప్రభా నన్ను సిద్ధపరచుకున్నందుకు కొరకు వందనాలు. నువ్వు ఇచ్చిన నాకు హెచ్చరికలు బట్టి వందనాలు. బైబిల్ స్టడీలో ప్రభా మరి తండ్రి 2024 ఆగస్టు 15వ తారీఖున ప్రభా నన్ను స్వతంత్రుడిగా ఇంతకు పూర్వమే చేశావు. 6 అంతల అనుభవం ద్వారా నన్ను స్వతంత్రుడిగా చేశావు. దీన్ని బట్టి వందనాలు ప్రభా. వచ్చిన బిడ్డలు బట్టి వందనాలు ప్రభా మరి తండ్రి. మరి షారోను బేబీ ప్రభా మరి తండ్రి బర్త్డే 34 సంవత్సరం నుంచి 35 సంవత్సరం తీసుకొచ్చావు. బిడ్డ పుట్టినరోజును బట్టి వందనాలు. సంవత్సరం దయాకిరీటం ఇచ్చిన అంటున్నావు, దాని జాడలు సారం ఎదజల్లుతుంది అంటున్నావు. జ్ఞాపం చేసుకోండి ప్రభా. రేపు శుక్రవారం సిస్టర్స్ మధ్యలో నిలబడుతున్న మీద ఆసనాలు బలపరచము. ఓ ప్రభా మరి తండ్రి. శనివారం విజ్ఞాపన ప్రార్థన కొరకై ఓ ప్రభా ఎక్కడ కలవరాలు అభ్యంతరం లేకుండా పరిచయకు బయటికి వెళ్ళేవారు ఓ ప్రభా మరి కొంతమంది వెళ్ళలేని వారు ఆ ప్లేసెస్ అన్నీ కూడా పూర్తి చేసుకొని ఓ ప్రభా అందరూ పరిచయలో పాలు పొందినట్లుగా సహాయం చేయండి. ఓ ప్రభా ఈ సమయాన్ని బట్టి వందనాలు, వచ్చిన బిడ్డలు బట్టి వందనాలు. ఈ సమయం ఎంతో దీవెనకరంగా మార్చమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సావాసం చేరువచ్చి మనకును ఇక్కడున్న బిడ్డలకు తోడినుగాక. ఆమేన్. ఈ సమయంలో పాట పాడుకుంటాం. ఈ సమయంలో మనము పాట పాడుకుంటాం.